అంటే వాడి సావాసం అలాంటిది, వాడి జతలు అలాంటివి, వాడి ఉద్దేశాలు అలాంటివి. నేను ఒక యవనస్తుని కేకేస్తాను, ఒరే పని పాటి మానేసి మంచి పని చేసుకోవటం మానేసి ఈ పనిలో ఏంటో మీ అబ్బాయి కన్నా ఈ అదో పని వదిలేసి మంచి పని చెప్పమనొచ్చు కదంటే, తమ్ముడు నువ్వు అలా అనుకో, మా అబ్బాయి చాలా మంచోడు, చాలా కరెక్ట్గా ఉంటాడు, వాళ్ళు తెమ్మన్నాయి మట్టికి తెచ్చి అందిస్తున్నాడు, అంతేగాని మన వాడికి ఏమి లేదు, రోజుకు 500 600 వస్తున్నాయి పర్వాలేదు అన్నాడు. ఎందుకు ఈడు ఎక్కడున్నాడు అనుకున్నారు? ప్యాకెట్ ఆడుకునే వాళ్ళకి మందు అందించడం, ప్యాకెట్లు కట్లు అందించడం, ఆ మంచి గ్లాసులు అందించడం, ఈ తిరుగుతున్నాడు. మరి ఈ వయసులో వాడిని పని చేసి ఏదో పనిలో పెట్టి పని నేర్పి మంచిగా కాళ్ళ మీద బతకమంటే మానేసి ఈ సవాసానికి వదిలిపెట్టేవాడు దేనికి పని చేస్తాడంటే అబ్బాయి మా ఓడేం ముట్టుకోడు. కానీ ఏం అవసరం లేదు, వెళ్ళి ఆ ప్యాకెట్లు 4 తెచ్చి ఆ మందు చేసాలు 4 తెచ్చి వాళ్ళు అడిగిన తెస్తే కథంతా తింటాక పెడుతున్నారు, 500 600 వచ్చేస్తున్నాయి రోజుకి. పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా మా ఓడు అవసరం లేదన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అంటాడు మా ఓడు కూడా అందులో కూర్చుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈడు ప్యాకెట్ తెత్తం మానేశాడు. చివరికి ఈడేమైపోయాడు తెలుసా? ఈడు ఆడటం మొదలు పెడితే వాళ్ళ అమ్మ రేసు చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళమ్మ బొందు కూడా పట్టుకెళ్ళిపోయాడు వాడు. వాళ్ళమ్మ చెవులు తెస్తే చెవులు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అరకరం పొలం కాగితాలు ఉంటే అవి కూడా పట్టుకెళ్ళి అందులో తాకట్టెట్టాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఒక రోజున ఏం పర్వాలేదన్నా, మా ఓడికి ఏం అలవాట్లేదన్నా అంటే, ఎలాగవుతాడు అనుకోలేదు నేను. మరి ఎలాగ